వరదలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. సీఎస్, డీసీపీ, మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో తాజా పరిస్థితులపై టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఇక డ్రోన్లు, సీసీ కెమెరాల ద్వారా రియల్ టైంలో పరిస్థితిపై అధికార యంత్రాంగం స్పందించాలన్న సీఎం ఆదేశించారు. ఇక మీడియా, సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపుల్లో వచ్చే విజ్ఞప్తులపై తక్షణ స్పందన ఉండాలన్నారు. వరద తగ్గిన వెంటనే పంట నష్టంపై వివరాలు సేకరించాలని వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక సాయంత్రం వరకు ప్రకాశం బ్యారేజ్కు 9 లక్షల క్యూసెక్కుల పైచిలుకు వరద వస్తుందని అంచనా వేసిన ఆయన టెలికాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక నిన్నటితో పోల్చుకుంటే జిల్లాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం వర్షాల తీవ్రత తగ్గిందన్నారు. అయితే ఇంకా వరదలోనే ఇళ్లు, కాలనీలు ఉన్నాయన్న సీఎం వరద సమస్యను పరిష్కరించాలని కోరారు. ఎప్పుడూ లేని విధంగా నేషనల్ హైవేలు కూడా వరద నీటితో చెరువులను తలపించాయన్నారు. నేషనల్ హైవే అథారిటీకి కూడా లేఖ రాసి సమస్యపై సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వరద ప్రాంతంలో డ్రోన్ల ద్వారా పరిస్థితిని సమీక్షించి దానికి అనుగుణంగా రెస్క్యూ ప్లాన్ చేయాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు ఆదేశాలిచ్చారు సీఎం చంద్రబాబు. తెలంగాణలో